నమస్తే అండి, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈరోజు ఈ వీడియోలో మల్లె మొక్కలు అలాగే విరజాజి మొక్కలు వీటన్నిటిలో కూడా కొమ్మల చివర్ల నల్లగా మాడిపోవడము, మొగ్గలు రాకపోవడము, ఆకు ముడత, తర్వాత ఆకుల మీద బుడుపులుగా ఉండడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని చూస్తూ ఉంటాం కదా. దీనివల్ల మొగ్గలు అనేవి ఎక్కువ రాకపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఆ ప్రాబ్లము ఎందువల్ల వస్తుంది, ఏ విధంగా కంట్రోల్ చేయాలి అని చూద్దాము. మన దగ్గర 40 రకాలకు పైగా ఫ్లవర్ సీడ్స్, వెజిటబుల్ సీడ్స్, లీఫీ గ్రీన్స్ ఉన్నాయండి. మీకు కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా విరజాజి మొక్క. ప్లాంట్ అంతా కూడా చాలా హెల్తీగా ఉంది, కానీ పైన చివర్లు చూసుకున్నట్లయితే మాడిపోయినట్లు, కొత్తగా వచ్చే చిగుర్లు ఎక్కడైతే ఉన్నాయో అవి మాడిపోయినట్లు అయిపోతున్నాయి. మామూలుగా అయితే మనకు సన్నజాజి, విరజాజి ఏ మొక్కలైనా సరే కొత్త చిగుర్లు ఎక్కడైతే స్టార్ట్ అవుతాయో అక్కడ మనకు మొగ్గలు అనేవి వస్తాయి. కానీ ఈ విధంగా మాడిపోతుంది చూసారు కదా. దీనికి కారణం వచ్చేసి న్యూట్రియంట్స్ లోపము, లేదా వాటర్ అనేది ఎక్కువ అవడము, లేకపోతే పెస్ట్ అండి. మనకు తెలియకుండానే ఆకుల అడుగు భాగంలో పచ్చ పురుగులు, ఆకు తినే పురుగులు, తర్వాత మిల్లీ బగ్స్, పేను బంక ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే కొత్త చిగుర్ల దగ్గర ఆకుల కింద లేతగా ఉన్నటువంటి చిగుర్లన్నీ తినేసి అవి ఆకులు అనేవి మాడిపోవడము. అవి ఏం చేస్తాయంటే మనకు కనపడకుండానే ఆకుల అడుగు భాగంలో ఉండి రసాన్నంతా కూడా పీల్చేస్తూ ఉంటాయి. దానివల్ల ఆకులు అనేవి మాడిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి అండి ఆకులు మాడిపోయి కొమ్మలు కూడా ఎండిపోయి ఎండు కొమ్మ తెగుల్లాగా వచ్చి మొక్క మొత్తం కూడా చనిపోతుంది. ఒకవేళ మీరు ఫస్టే కనుక గమనించారంటే, ఎక్కడైనా కొంచెము ఆకు ముడత ఉన్నట్లు అలా ఉన్నట్టు గమనించారంటే వెంటనే కట్ చేసేసేయండి. లేదు ఎక్కువగా ఉంది అంటే ప్లాంట్ మొత్తం కూడా కొమ్మలంతా కూడా ఇలా ఉంది అనుకుంటే కనుక ఆకులు మొత్తము ఒకసారి రిమూవ్ చేసేసేయండి. ఆకులంతా రిమూవ్ చేసి ప్రూన్ చేయండి. కొంతమంది మేము ఆకులంతా రిమూవ్ చేసి కూడా ప్రూన్ చేసాము, అయినా మళ్ళీ వచ్చే కొత్త చిగుర్లు కూడా అలానే ఉన్నాయి అంటున్నారండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూసారు కదా, ఇంతకుముందు ఒక చెట్టుకి మనం చూసుకున్నట్లయితే మొత్తము పైన ఆకులు అనేవి ఎండిపోయినట్లు అయిపోవడం అలా ఉన్నాయి. ఇక్కడ నా దగ్గర అయితే చాలా విరజాజులు, సన్నజాజులు, మల్లెలు ఉన్నాయి కదా. ఇక్కడ ఈ ప్లాంట్ చూసారు కదా ఎంత ఫ్రెష్ గా ఉందో, ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. ఇక్కడ ఈ ప్లాంట్ చూసారు కదా, దీనికి కూడా ఫుల్ గా ఫ్లవరింగ్ తోటి మంచి చిగుర్లతోటి బాగుంది. ఒక్క ప్లాంట్ కు మాత్రం ఈ ప్రాబ్లం అనేది ఉంది. మనం గమనించుకోకపోతే ఒక ప్లాంట్ నుంచి ఇంకొక ప్లాంట్ కి ఈ పెస్ట్ అనేది అటాక్ అయ్యి మొత్తం మొక్కలు కూడా ఇలాగే ఆకులు చిగుర్లో ఎండిపోవడము, మాడిపోవడము, చనిపోవడము జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూసారు కదా అక్కడక్కడ కూడా ఇలాగ అటాక్ అవుతుంది అనమాట. దీనికి కారణం వచ్చేసి మెయిన్ పెస్టేనండి. ఇలా ఉంది అంటే ఖచ్చితంగా అండి, ఒకవేళ మన గార్డెన్ లో మన మొక్కలకి పెస్ట్ ఉన్నా లేకపోయినా సరే ప్రతి వారానికి ఒకసారి ఖచ్చితంగా ఏదో ఒక ఆర్గానిక్ పెస్ట్ కంట్రోల్స్ కానీ నీమ్ ఆయిల్ కానీ స్ప్రే చేయాలి. ఈ ప్రాబ్లం అండి మల్లె మొక్కల్లో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆకులు అనేవి ఎల్లో కలర్ లో మారిపోవడము, అలాగే పైన మొగ్గలు అనేవి రాకుండానే మాడిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఒక మంచి పెస్ట్ కంట్రోల్ గురించి అయితే చూద్దాము. ఇక్కడ ఒకసారి చూడండి, మల్లె చెట్టుకి పైన అంతా కూడా ఎలాగా పెస్ట్ అటాక్ అయ్యి మొగ్గలు అనేవి మాడిపోతున్నాయి. ఇలాగా పచ్చ పచ్చ పురుగులండి ఆకుల కింద ఉంటాయి, సన్న సన్న గుడ్లు పెట్టేసి పైన చిగుర్లంతా కూడా మాడిపోయి పైన నుంచి కొమ్మ ఎండిపోయి చనిపోతూ ఉంటుంది. ఇక్కడ మీరు వెల్లుల్లి తీసుకోండి, ఒక చిన్న సైజ్ అంతా వెల్లుల్లి అయినా తీసుకోండి, లేదంటే ఒక 5-6 రెమ్మలైనా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఒక సగము ఉల్లిపాయ తీసుకోండి. అంటే మీ మొక్కల్ని బట్టి తీసుకోండి. మీకు ఒకవేళ ఎక్కువ మొక్కలు ఉంటే కనుక ఒక ఉల్లిపాయ మొత్తము, ఒక వెల్లుల్లి మొత్తం తీసుకోండి. లేదు ఒక 3-4 మొక్కలు ఉన్నాయి అంటే కనుక 5-6 రెమ్మలు వెల్లుల్లి, సగము అంతా ఉల్లిపాయ అనేది తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఏదైనా ఒక చిన్న రోల్ ఉంటుంది కదా, దాంట్లో ఇలాగా చిన్నగా దంచేసుకోండి. ఇలా దంచుకోవచ్చు, లేదంటే అండి వెల్లుల్లి ఉల్లిపాయ ఉంది కదా, దాన్ని చాకుతో అయినా సరే చిన్న చిన్న పీసెస్ కింద అయినా సరే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 1/2 లీటర్ అంతా వాటర్ తీసుకోండి. ఈ వాటర్ లో ఇప్పుడు దంచుకున్నాం కదా వెల్లుల్లి తర్వాత ఉల్లిపాయ, ఈ వాటర్ లో అనేది వేసేసేయండి. ఇప్పుడు మనం చేసే ఈ పెస్టిసైడ్ మల్లె విరజాజి మొక్కలకే కాదండి, మందారం మొక్కలు, తర్వాత అడినియం మొక్కలు, వీటన్నిటికీ కూడా ఆకుల చివర్లలో ఇలాంటి ప్రాబ్లం వస్తూ ఉంటుంది కదా, వాటన్నిటికీ కూడా పనిచేస్తుంది. ఈ మనకు మల్లెలు విరజాజులకే కాకుండా ఇప్పుడు వేసేసాం కదా, ఇందులో కొంచెం ఒక 1/2 స్పూన్ అంతా మిర్చి పౌడర్ వేయండి. మనం వంటల్లో వాడతాం కదండి కారం పొడి, అది వేసేసేయండి ఒక 1/2 స్పూన్. ఒకవేళ మీరు సాయంత్రం స్ప్రే చేయాలి అనుకుంటే ఉదయం ప్రిపేర్ చేసుకోండి. ఉదయం స్ప్రే చేయాలి అనుకుంటుంటే కనుక సాయంత్రం అనేది ప్రిపేర్ చేసి ఉంచుకోండి.
మనకు 6 గంటల సేపు ప్రాసెస్ జరిగితే సరిపోతుంది. ఈ 6 గంటలకంతా కూడా ఇందులో ఉన్నటువంటి ఘాటైన స్మెల్ ఏదైతే ఉందో ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. తర్వాత 6 గంటల తర్వాత మనము వాడుకోవడానికి రెడీ అవుతుందండి. ఈ పెస్టిసైడ్ అనేది నీమ్ ఆయిల్ కంటే కూడా చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది, 6 గంటలు అయిపోయింది కదా. ఇప్పుడు ఒక్కసారి కలిపేసి ఏదైనా మనము స్ప్రేయర్లో వేసి మీరు స్ప్రే చేయాలి అనుకున్నప్పుడు అందులో నలకలు అవి ఉంటాయి కదా, అందుకనేసి ఒక క్లాత్ తీసి క్లాత్లో వడగట్టుకోండి. క్లాత్తో వడగట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ నలకలు అనేవి రాకుండా ఉంటాయి, మన స్ప్రేయర్ ఏదైతే ఉందో అది పాడవకుండా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు స్టెయినర్తో కాకుండా ఏదైనా ఒక క్లాత్ తీసుకొని వడగట్టుకోండి. మీరు పుల్లటి మజ్జిగలు ఇలాంటివి మనం చాలా వాడుతూ ఉంటాం కదా, స్ప్రేయర్లో వేసి స్ప్రేయర్లు అనేవి పాడైపోతూ ఉంటాయండి. కాబట్టి ఖచ్చితంగా మీకు వీలైతే క్లాత్ని పెట్టి మాత్రమే వడగట్టుకోండి. నేను ఇందులో చిన్న స్ప్రేయర్లు వేసాను, ఎందుకంటే నాకు ఒక ప్లాంట్కి అటాక్ అయిందండి. మీరు ఎక్కువ మొక్కలకి కొట్టాలి అనుకుంటే మన దగ్గర పెద్ద స్ప్రేయర్స్ ఉంటాయి కదా. ఈ పెస్టిసైడ్ చాలా బాగా పనిచేస్తుందండి. ఇప్పుడు మన మొక్కలకి మల్లె, విరజాజి వీటన్నిటికీ కూడా ఎక్కడైతే ఈ ప్రాబ్లం అనేది అటాక్ అయిందో అక్కడ ప్లాంట్ మొత్తం కూడా మనకు వర్షం పడినప్పుడు ఏ విధంగా అయితే తరుస్తుందో ఆకుల అడుగు భాగంలో, ఆకుల చివర్లో ఫస్ట్ మీరు ఇది స్ప్రే చేసే ముందు కొమ్మలంతా కూడా రిమూవ్ చేసేయండి. అంతే పైన మనకు ఎక్కడైతే మాడిపోయినట్లు కానీ ఎండిపోయినట్లు పెస్ట్ ఉన్నట్లు అని అనిపించిందంటే ఫస్ట్ ఆకులంతా కూడా రిమూవ్ చేసేయండి. చేసిన తర్వాత ప్లాంట్ మొత్తము ఒకసారి కొట్టి మాకు పెస్ట్ పోలేదు అనుకోకుండా 4 రోజులకు ఒకసారి ఖచ్చితంగా స్ప్రే చేయండి. ఒక్కసారికి ఏ పెస్ట్ అయినా సరే కంట్రోల్ అవ్వదండి, అందుకని మీరు ఖచ్చితంగా 4 రోజులకు ఒకసారి స్ప్రే చేయండి. ఈ వెల్లుల్లి తర్వాత వచ్చేసి ఉల్లిపాయ, మిర్చి ఈ ఘాట్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా, ఈ ఘాటుకి ఆ పెస్ట్ అనేది ప్లాంట్కి మళ్ళీ అటాక్ అవ్వదండి. ఖచ్చితంగా బాగా 100% అనేది రిజల్ట్ ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఈ విధంగా మొత్తము ఆకుల కింద అడుగు భాగంలో చూసారు కదా, చివర్లో ఇలాగా ప్రతి కొమ్మను కూడా చేత్తో పట్టుకొని మొత్తం స్ప్రే చేయండి. ఒక 4 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్ప్రే చేయండి. చెప్పాను కదా ఇంతకుముందు అన్ని రకాల మొక్కలకి పనిచేస్తుందని. కాబట్టి ఇక్కడ మందారం మొక్క ఉందండి, సేమ్ ప్రాబ్లం. మందారం మొక్కలు కూడా ఆకులు ఎక్కడైతే మనకు కొత్త చిగుర్లు కనిపిస్తాయో మొగ్గల పైన ఇలాగా మిల్లీ బగ్స్ ప్రాబ్లం ఉంటుంది కదా, వాటికి కూడా స్ప్రే చేసేయండి. నేను ఈ మల్లె మొక్కలు, విరజాజి వీటికి కొంచెం అటాక్ అయ్యంటే స్ప్రే చేస్తుంటే ఇందులో కూడా కనిపించిందండి. పనిలో పనిగా మనము ఇలాగా అన్ని మొక్కలకు కూడా స్ప్రే చేసేస్తే పెస్ట్ అనేది బాగా కంట్రోల్ అవుతుంది. మీ మొగ్గలు అనేవి మాడిపోకుండా ఉంటాయి, ప్లాంట్ ఎండు కొమ్మ తెగులు అనేది రాకుండా ఉంటుంది, ప్లాంట్ హెల్దీగా మంచి మొగ్గలతో ఉంటుందండి. దీంతో పాటుగా మీరు మంచి ఫెర్టిలైజర్స్ కూడా ఇచ్చారంటే మంచి ఫ్లవరింగ్ అనేది మీ మల్లె, విరజాజి మొక్కల నుంచి అయితే తీసుకోవచ్చు. ఇదండి ఈ రోజు వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చూడండి. ఫస్ట్ టైం మనకు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.